ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీఎం రమేష్ ఎన్నికయ్యారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కు జితేందర్ రెడ్డి అధ్యక్షుడయ్యారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సాయంత్రం ఇందాకనే ప్రకటించిన ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ తర్వాత తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అదే మాదిరిగా కార్యదర్శిగా జేసీ పవన్ రెడ్డి, అది కోశాధికారి కేపీ రావు ఎన్నికయ్యారు. తర్వాత వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఉపాధ్యక్షులుగా ఎస్పీ మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. మొత్తం మీరు చూడండి, ఒక ఈ ఉత్కంఠభరితంగా నాటకీయ పరిణామాలు జరిగిన ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అంటే విడిపోయిన తమను చిత్తశివరి సమావేశం ఈ రోజు జరిగింది. ఆ చిత్తశివరి సమావేశం అంటే రాష్ట్రం విడిపోకూడదు అనే విషయంలో ఉద్యమంలా నడిపిన లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ విడిపోవడం అనేది చెప్పుకోగలుగుతాం. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ విషయానికి వస్తే ఏపీ అధ్యక్షుడు అది జగదీశ్వర్ యాదవ్, కోశాధికారి సోమేశ్వర్ కుమార్, కోశాధికారి జేసీ యాదవ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మొత్తం చూసరికి ఈ ఎన్నికల్లో కాస్త ఉత్ప్రేరణభరితంగా ఎందుకంటే నాటకీయ పరిణామాల మీద రెండుగా చీలిపోయిన నేపథ్యంలో అంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలోనూ కూడా మెంబర్స్ కొంతమంది చీలిపోయారు, వేరువేరుగా అసోసియేషన్ పెట్టుకున్నారు. అటు ఆంధ్రాలో వచ్చరికి గల్లాజేరు గుంటూరు ఎంపీ ఆధ్వర్యంలో ఒక అసోసియేషన్ ఎన్నికైంది. తమదే అసలైన అసోసియేషన్ వారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. వారికి ఐఓఏ నుంచి కూడా ఒక ఉత్తర్వులు అంటే అనుమతి ఉత్తర్వులు వచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఇటువైపు చూసే మాత్రం ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఎన్నికలు జరిగాం కాబట్టి ఖచ్చితంగా తమదే కార్యవర్గం చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర క్రీడారంగానికి దశాదేశం నిర్దేశించాల్సిన ఈ ఒలింపిక్ ఎన్నికలు ఇంతపరంగా నాటకీయ పరిణామంగా ఇది జరగడం ఇదే మొత్తం వచ్చారు. ఎందుకంటే పైగా కాస్త ఉద్యోగం భద్రంగా కూడా జరిగింది. ఎందుకంటే గత 5 దశాబ్దాలుగా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కలిసి ఉన్నది. అనేక విజయాలు రాష్ట్ర సంబంధించి 23 జిల్లాలకు సంబంధించిన ఒలింపిక్ అసోసియేషన్ ఉండి అనేక ఘన విజయాలను సాధించింది. అనేక టోర్నమెంట్లు నిర్వహించింది. నేషనల్ గేమ్స్ కూడా 2 సార్లు నిర్వహించింది. 1979లో ఒకసారి, 2002లో ఒకసారి. ఇలాగ అనేక విజయాలు సాధించిన నేపథ్యంలో 2గా విడిపోయింది ఈ రోజు. కాబట్టి ఈ నేపథ్యంలో చూసినందుకు కాస్త ఉద్యోగభరితంగా ఉంది. ఇద్దరు కుటుంబం విడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా 2 వేరువేరు అసోసియేషన్లు ఏర్పడినప్పటికీ కూడా తాము కలిసి 2 రాష్ట్రాల క్రీడాభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి వారంతా నిర్ణయించి చాలా చెప్పదగ్గ విశేషం. థ్యాంక్ యూ శ్రీనివాస్.